శిఖరం ఒకరికి సలామని తలొంచి ఎరగదు. ఆయన ఓ సునామీ, ఉప్పెన, అలుపెరగని బాటసారి. ప్రజల కష్టాలు తీర్చడానికి అవినీతితో, అధర్మంతో సుదీర్ఘ యుద్ధం చేస్తున్న అలుపెరగని యోధుడు. 6 అడుగుల బుల్లెట్. అభిమానుల పవర్ స్టార్ మన జనసేనాని పవన్ కళ్యాణ్. షూటింగ్లో కూడా లైట్ మెన్స్ నుంచి జూనియర్ ఆర్టిస్టుల వరకు మెరుగైన భోజన వసతి, అర్ధరాత్రి జూనియర్ ఆర్టిస్ట్, మరీ ముఖ్యంగా ఆడపిల్లలకు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కల్పించకపోతే షూటింగ్ ఆపడానికి కూడా వెనుకాడడు. తను తినేది అందరికీ తినిపిస్తాడు. కటిక నేలపైన పడుకుంటాడు. మట్టితో ఫ్రెండ్షిప్ చేస్తాడు. తీరిక వేళల్లో వ్యవసాయం చేసుకుంటూ ఆవులను సాకుతాడు. వేల సంఖ్యలో పుస్తకాలు చదివిన అపర మేధావి. అందుకే అందరి హీరోల కన్నా భిన్నంగా పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం ఉంటుంది. కోట్లాది ప్రజల అభిమానం కొల్లగొట్టింది ఆ వ్యక్తిత్వమే అంటే అతిశయోక్తి లేదు. జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు పవన్ పడిన అష్ట కష్టాలు, పోటీ చేసిన 2 చోట్ల ఓడిన, క్షేత్రస్థాయిలో పార్టీని పటిష్టపరిచిన విధానం, ఓట్ల శాతాన్ని అంతకంతకు పెంచుకుంటూ పోవడం, పార్టీని బతికించి కార్యకర్తలకు అండగా ఉండటం పవన్ కళ్యాణ్ మొండి పట్టుదల వల్లే సాధ్యమైందని ఎవరికైనా ఇట్టే తెలుస్తుంది. అంతేకాదు, అధికారం చేజిక్కించుకునేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది. 2024లో అసెంబ్లీలో అడుగు పెట్టడం పక్కా అని పవన్ పేర్కొంటున్నాడు. అదే పవన్ పవర్ అని వేరే చెప్పనక్కర్లేదు. ఈరోజు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పవన్ జర్నీపై ప్రత్యేక కథనం మీకోసం. నేను శాంతి. వెల్కమ్ టు దీక్ష మీడియా. 1971 సెప్టెంబర్ 2న పవన్, వెంకట్రావు, అంజనీదేవి దంపతులకు జన్మించారు. అన్నయ్యలు చిరంజీవి, నాగబాబు, అక్కలు దుర్గా, మాధవి ఉన్నారు. అందరికంటే చిన్నవాడు అవడంతో అందరూ చాలా ముద్దు చేసేవారు. తండ్రి వృత్తిరీత్యా పోలీస్ కానిస్టేబుల్ కావడంతో అనేక ఊర్లు తిరగడం వల్ల పవన్కు బాల్య స్నేహితులు తక్కువే. పవన్ ప్రాథమిక విద్యాభ్యాసం బాపట్లలో సాగింది. నెల్లూరు విఆర్ కాలేజీలో ఇంటర్ చదువుకున్నారు. 1992 చిరంజీవి స్టార్ హీరోగా చలామణి అవుతున్న రోజులవి. అన్నయ్య చిరంజీవి ప్రభావం పవన్ కళ్యాణ్ మీద చాలా ఎక్కువనే చెప్పాలి. అందుకే సినిమాల మీద మక్కువ చూపారు. కంప్యూటర్ డిప్లొమా చేసిన, పుస్తకాలు ఎక్కువగా చదవడానికి ఆసక్తి చూపేవారు. అప్పట్లో సినిమా ఇండస్ట్రీ చెన్నైలో ఉండడంతో అన్నయ్య చిరంజీవితో పాటే చెన్నైలో ఉంటూ అన్నయ్య సూచనలతో సత్యానంద్ వద్ద నటనలో శిక్షణ, షిహాన్ హుస్సేన్ దగ్గర మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారు. అప్పట్లోనే పవన్ కళ్యాణ్ చాలా నిరాడంబరమైన జీవితాన్ని గడిపేవాడు. దానికి ఉదాహరణ మార్షల్ ఆర్ట్స్ ఇప్పుడు నేర్పించట్లేదని, కుదరదని గురువు షిహాన్ హుస్సేన్ చెప్పినా ప్రతిరోజు గంటల తరబడి ఆయన గుమ్మం ముందు చేతులు కట్టుకుని ఎండా వాన లెక్క చేయక అలాగే నిలబడేవాడు. ఒక ఇంటర్వ్యూలో షిహాన్ హుస్సేన్ మాట్లాడుతూ, పొద్దున్న 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఉండాలి. ఎప్పుడు కుదిరితే అప్పుడు మాత్రమే నేర్పిస్తానని చెప్పాను. సరే అని ఒప్పుకుని అలాగే ఉండేవాడు. నాకు టీ కూడా పెట్టి ఇచ్చేవాడు. తర్వాత మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు అని తెలిసి షాక్ అయ్యాను అని అన్నారు. 1996లో ఈ అబ్బాయి ఎవరో చెప్పండి అంటూ వినూత్నంగా టీవీలో యాడ్లు, చిరంజీవి తమ్ముడుగా తెరంగేట్రం, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో చకచకా జరిగిపోయాయి. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ చేసిన సాహస కృత్యాలు, చేతుల మీద కార్లు పోనిచ్చుకోవటం, బండరాళ్లను ఛాతీ మీద పెట్టుకుని సుత్తులతో పగలగొట్టడం లాంటి సన్నివేశాలతో భారతదేశ సినీ పరిశ్రమ పవన్ వైపు చూసేలా చేసుకున్నాడు. తన వదిన సురేఖ పట్టుదల వల్లే హీరోగా అయ్యానని, మొదట్లో హీరోగా నిలదొక్కుకోవడానికి ఇబ్బందులు పడినప్పుడల్లా ఆవిడికే ఫోన్ చేసేవాడినని, ఆమె తనకు తల్లి లాంటిదని సందర్భాల్లో చెప్పారు. మా అన్నయ్య నాకు తండ్రి, మా వదిన నాకు తల్లి. 1997 మే నెలలో వైజాగ్కి చెందిన నందినితో వివాహం జరిగింది. 1997 ఆగస్టులో విడుదలైన గోకులంలో సీత హిట్ టాక్ సొంతం చేసుకుంది. 1998 జనవరిలో విడుదలైన సుస్వాగతం సమయంలో పవన్, నందినిలు విడిపోయారు. అదే సంవత్సరం జూలైలో విడుదలైన తొలి ప్రేమ ఇండస్ట్రీ హిట్. పవన్ కి ఒక్కసారిగా సూపర్ స్టార్ ఇమేజ్ ని తెచ్చిపెట్టింది ఆ సినిమా. సినిమాలోని పాటలు, పవన్ హావభావాలు, ముఖ్యంగా సిస్టర్ సెంటిమెంట్ ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులు మర్చిపోలేదంటే అతిశయోక్తి కాదు. ఆ సమయంలోనే పవన్ కళ్యాణ్ ఎంచుకున్న కథలు కూడా విభిన్నంగా ఉండేవి. తమ్ముడు సినిమాలో ఆంధ్ర స్టైల్ అంటూ బ్రేక్ డాన్స్ చేసిన,
తాటి చెట్టు ఎక్కలేవు, తాటి కళ్ళు దించలేవు, ఓ మళ్ళీ నీకెందుకురా పెళ్ళి అంటూ పేరడి పాటలు పాడినా, నువ్వు నందా అయితే నేను బద్రీ బద్రీనాథ్ అంటూ డైలాగులు చెప్పినా ప్రేక్షకులు కేరింతలు కొట్టి బ్రహ్మరథం పట్టారు. ఆ రోజుల్లో సూపర్ స్టార్ కృష్ణ వాల్ పోస్టర్ పడితే చాలు 100 రోజులే. మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే ఫ్యాన్స్కి పూనకాలే. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇమేజ్ అంతకు మించి అన్నట్లుగా సాగుతున్న కాలం అది. ఒక రకంగా చెప్పాలంటే చిరంజీవి వరుసగా ఫ్లాపులు ఎదుర్కొంటున్న టైంలో పవన్ కళ్యాణ్ ఇమేజ్ అమాంతం ఆయన్ని మించి అన్నట్లుగా ఉండేది. ఆ సమయంలోనే పవన్ కళ్యాణ్ చిరుకి ప్రత్యామ్నాయం అంటూ పెద్దగా కామెంట్లు వినిపించినా అవేమీ పవన్ పట్టించుకోలేదు. అన్న చిరంజీవి కూడా తక్కువ తినలేదులేండి. హిట్లర్ సినిమాతో అందరి నోర్లు మూయించి పడేశాడు. ఇంద్రతో ఇంద్రసేనుడయ్యాడు. పవన్ మేనరిజమ్స్కి హీరోలే ఫ్యాన్స్ అయిపోయారు. బెంగళూరు, తమిళనాడు, ముంబై ఇలా నార్త్ సౌత్ తేడా లేకుండా అందరు హీరోలు పవన్ కి అభిమానులైపోయారు. చెగువీర ఇమేజ్ చూస్తున్న సేపు నాకు గుర్తొచ్చిన వ్యక్తి ఎవరో తెలుసా? yes తనే గుర్తుకొచ్చాడు. I've always been a big fan of Mr. Chiranjeevi. Wow. And Mr. Pawan Kalyan. So I would love to act with them. I would. They have such great content. All South films, I truly respect and admire them. There's some great actors from Pawan Kalyan too. I'm a big fan of Pawan Kalyan's. Huge fan of Pawan Kalyan's. ఈ రోజు పవన్ స్టార్ అనగానే ఆంధ్రదేశమే కాదు, తెలుగువాడు ప్రపంచంలో ఎక్కడున్నా ఆ ప్రకంపనలు అలా వెళ్తూ ఉంటాయి. స్టోరీ ఏం లేకుండా పవన్ హావభావాలతో సినిమా అంతా ఒక్కడే. ఏ మేరా జహా తేరే కామ్ క్యా హై యహా అన్న ఖుషి. అందులో పవన్ కళ్యాణ్ పాడిన బై బై ఏ బంగారు రమణమ్మ పాటను ఎవరు మర్చిపోగలరు? ఐఎమ్ సిద్ధు, సిద్ధార్థ రాయ్ అంటూ పవన్ చేసిన ఫైట్స్ ట్రెండ్ సెట్ చేశాయంటే అది తక్కువ మాటే. మెగాస్టార్ చిరంజీవి సైతం తన సినిమాలో ఫైట్లకు ముచ్చటపడి పవన్ కళ్యాణ్ తో కొరియోగ్రఫీ చేయించుకున్నాడంటే పవన్ క్రేజ్ ని అంచనా వేయటం మీ ఊహలకి వదిలేస్తున్నాం. ఖుషి సినిమా రిలీజ్ అయిన తరువాత 8 సంవత్సరాల వరకు వరుస ఫ్లాప్లు వచ్చిన పవన్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదంటే ఆశ్చర్యం లేదు. 2008లో విడుదలైన జల్సా రికార్డులు తిరగరాయిగా 2009లో పవన్ కళ్యాణ్ కి రేణు దేశాయ్తో అధికారికంగా పెళ్లి జరిగింది. ఈ క్రమంలో హారిస్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన గబ్బర్ సింగ్ నేను ట్రెండ్ క్రియేట్ చేయను, సెట్ చేస్తాను వంటి డైలాగులు అభిమానుల ఆకలిని తీర్చింది. దానికి బోనస్ గా అత్తారింటికి దారేది, భీమ్లా నాయక్, బ్రో సినిమాలు ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రేక్షకులను విపరీతంగా అలరించగా నిర్మాణ దశలో ఉన్న ఓజీ, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ కోసం ప్రేక్షకులు 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. 2012లో రేణు దేశాయ్తో విడాకులు, 2013లో అన్నా లెజినోవాతో వివాహం పవన్ వ్యక్తిగతమే అయినా ఇప్పటికీ ప్రత్యర్థులు దానిని ఒక ఆయుధంలా వాడుకుంటున్నారు. ఎందుకంటే ఆయన్ను విమర్శించడానికి మరి ఏ అంశం వారికి స్ఫురించదు. భూతద్దం పెట్టి వెతికినా ఆయనలో మచ్చలు కనిపించవు. అందుకే వైసీపీ చోటా బడా నాయకుల దగ్గర నుంచి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరకు పవన్ 3 పెళ్లిళ్లపైనే కామెంట్స్ చేస్తూ పవన్ కాన్ఫిడెన్స్ ని దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై పవన్ కళ్యాణ్ ఇచ్చిన వివరణ కూడా అభిమానులతో పాటు సామాన్య ప్రజల్ని హత్తుకుంది. పెళ్ళాం అని మాట్లాడుతావేంటి జగన్ నువ్వు? భార్య, సతీమణి, సహధర్మచారిణి, చాలా ఉన్నతమైన పదాలు ఉన్నాయి జగన్. నా భార్యను అన్నందుకు నాకు ఏం ఇబ్బంది లేదు, మేము భరిస్తాం. ఎందుకంటే నేను నా భార్యకి చెప్పొచ్చాను, నా తల్లికి చెప్పొచ్చాను, క్షమించండి అమ్మా నన్ను, నా వల్ల మీరు మాటలు పడుతున్నారు. నేను నా ఆడపడుచుల కోసం వచ్చాను, నా అన్నదమ్ముల కోసం వచ్చాను, మా యువత కోసం వచ్చాను, మా రైతాంగాని కోసం వచ్చాను. వాళ్ళకి నిలబడే పరిస్థితుల్లో నన్ను కొన్ని మాటలు అంటాను. ఆ పరిస్థితుల్లో మిమ్మల్ని కూడా ఒక మాట అనొచ్చు అంటే, నా భార్య బాధపడింది, కన్నీళ్లు పెట్టుకుంది, అర్థం చేసుకుంది, క్షమించమని చెప్పగలిగాను. అంతకుమించి ఇంకేం చేయలేదు. చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజ్, నాగబాబు తనయుడు వరుణ్ తేజ్, అక్క దుర్గా పిల్లలు సాయి ధరమ్ తేజ్, వైష్ణవి తేజ్లకు పవన్ కళ్యాణ్ అంటే ప్రాణం. ఆయన మాటే వేదవాక్కు. అవసరమైతే పవన్ కళ్యాణ్ వెంట రాజకీయ వేదికలకైనా వస్తాము అంటూ బహిరంగంగా ప్రకటించేశారు. మీరే కాదు, మా కుటుంబ సభ్యుల్లో ప్రతి ఒక్కరూ కళ్యాణ్ బాబాయ్ ఏం చేసినా, అది సినిమాలైనా, అది రాజకీయాలైనా, అది సర్వీస్ అయినా, ఫ్యామిలీగా నేను, వైష్ణవ్ తేజ్, చరణ్ మేమందరం ఎప్పుడు కళ్యాణ్ బాబు వెనకాలే ఉంటాం. ఇదేదో స్టేజ్ మీద చెప్పే మాట కాదు, ఇది మనసుని చెప్పే మాట. చిరంజీవి అంటే పవన్ కళ్యాణ్ కు ప్రాణం.
ఆయన మీద మాట పడనిచ్చేవాడు కాదు. దానికి ఉదాహరణ 2009 వజ్రోత్సవాల సభలో మెగాస్టార్ చిరంజీవి మీద అక్కసుతో మోహన్ బాబు మాట్లాడిన మాటలకు తమ్ముడు మోహన్ బాబు అంటూ పవన్ కళ్యాణ్ ఇచ్చిన కౌంటర్కు అన్నయ్య చిరంజీవి చప్పట్లు కొట్టి ఎలా ఎంజాయ్ చేశాడో చూసాం. ఇందాక మన తమ్ముడు మోహన్ బాబు గారు అన్నట్టుగా చిరంజీవి ప్రజారాజ్యం స్థాపించగా యువరాజ్యం అధ్యక్షుడిగా పార్టీకి పూర్తి స్థాయిలో పనిచేశారు పవన్. అప్పట్లో కొన్ని మీడియా హౌసులు జతకట్టి యాంటీ ప్రజారాజ్యం క్యాంపులు దిగ్విజయంగా పూర్తి చేసి చిరంజీవి ఇమేజ్ ను డ్యామేజ్ చేయడానికి విశ్వ ప్రయత్నాలు ఎలా చేశాయన్నది దీక్ష మీడియా నేను చిరంజీవిని కాదు వాడి తమ్ముడిని అన్న వీడియోలో స్పష్టంగా వివరించింది. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక చూడండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 22 సీట్లతో 20% పైగా ప్రజారాజ్యం ఓట్లు సాధించింది. ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదుగుతున్న క్రమంలో పార్టీని కాంగ్రెస్ లో కలపడాన్ని పవన్ కళ్యాణ్ తీవ్రంగా వ్యతిరేకించారు. సొంత అన్నయ్య చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసినప్పుడు అది కరెక్ట్ కాదు అని వ్యతిరేకించి తాను నమ్మిన సిద్ధాంతాన్ని ఎంతమంది వ్యతిరేకించినా ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు. తాను ఎటువంటి తప్పు చేయనప్పుడు ఎందుకు వెనక్కి తగ్గాలి అంటాడు పవన్. ఇందుకు ఉదాహరణే జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి పడిన కష్టాలు. ఇక్కడ ముఖ్యంగా మరో విషయం చెప్పుకోవాలంటే చిరంజీవి నుంచి మొత్తం మెగా హీరోలు పవన్ కళ్యాణ్ వెనకే ఉన్నా ఆ కుటుంబంలో చీలికలు ఉన్నట్లు వారిని వేరు చేయడానికి ప్రయత్నించి విఫలమైన ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంటారు. దానికి సమాధానంగా అవసరం వచ్చినప్పుడల్లా పబ్లిక్ మీటింగ్స్ లో పవన్ కళ్యాణ్ గురించి వారి అభిప్రాయాలు చెప్తూనే ఉంటారు. అక్కడ బాగా మొరటు తేలాలి, రాటు తేలాలి, అన్న అనకపోయిన మాటలు అనాలి అనిపించుకోవాలి. అవసరమా ఇది? తను తగినవాడు, తను అంటాడు అనిపించుకుంటాడు. సో అలాంటి వాళ్ళకి ఎస్ మీరందరూ ఉన్నారు. అందరి సహాయ సహకారాలు ఆశీస్సుతోటి ఖచ్చితంగా ఏదో ఒక రోజు మనం చూస్తాం అత్యున్నతమైన స్థానంలో. గత ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాకపోగా తాను పోటీ చేసిన 2 స్థానాల్లో ఓడిపోవటం జనసేన ఇక లేదు అని అందరూ భావించారు. కార్యకర్తలు నిరుత్సాహంలో ఉన్నారు. పవన్ మాత్రం ఎక్కడా వెనకడుగు వేయలేదు. కార్యకర్తలకు మనోధైర్యం కల్పించాడు. మీ వెంట నేనున్నాను అంటూ ఉత్సాహాన్ని ఉరకలేయించాడు. ప్రజలకు కష్టం వచ్చినా నేనున్నానంటూ వారి ముంగిటకు వచ్చాడు, సముదాయించాడు, సహాయం అందించాడు. అందుకే పార్టీ స్థాపించి 10 సంవత్సరాలైనా జనసేన బతికే ఉంది. ఇక్కడ ప్రజలందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలకు చెల్లించి 2009లోనే కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పవన్ కళ్యాణ్ స్థాపించారు. ప్రజల మీద, అణగారిన వర్గాల మీద, ముఖ్యంగా మహిళల మీద ఆయనకున్న అభిమానం ప్రతి సినిమాలో ఒక పాట రూపంలో చూపిస్తూనే ఉంటారు. కొన్ని పాటలు అయితే భారతదేశం పట్ల ఆయనకున్న ప్రేమను స్పష్టం చేస్తూ ఉంటుంది. పవన్ అన్న 3 అక్షరాల్లో ఏం పవర్ ఉందో తెలియదు కానీ ఆ 3 అక్షరాలు వినపడితే చాలు యువతలో విద్యుత్ షాక్ తగిలినట్లు అలర్ట్ అయిపోతారు. అందుకు తనను అభిమానించే పవన్ కళ్యాణ్ కూడా అంతకన్నా రెట్టింపు పవర్తో స్పందిస్తారు. తన అభిమానులకు ఏం కష్టం వచ్చినా తన కష్టంలా ఫీల్ అవుతారు. అందుకే పవన్ కు అంత క్రేజ్. ఏదైనా ఒక రంగంలో కొంతమంది సుదీర్ఘకాలం ప్రయాణించినా గుర్తింపు చాలా తక్కువగా ఉంటుంది. మరికొంతమంది చాలా తక్కువ సమయంలో మంచి గుర్తింపు పొందుతారు. అలాంటి వారిలో పవన్ కళ్యాణ్ ఒకరు. మంచిని మంచిగా, చెడును చెడుగా నిర్భయంగా చెప్పటం ప్రజలకు ఆయన్ను మరింతగా దగ్గర చేసింది. అలాగే ఆయన చేస్తున్న వారాహి యాత్ర తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనల్ని సృష్టిస్తుంది. గోదావరి జిల్లాలో ప్రారంభమైన ప్రభంజనం హలో ఏపీ, బై బై వైసీపీ నినాదాలు తెలుగు రాష్ట్రాల్లో చొచ్చుకుపోయాయి. పవన్ సభలకు ప్రత్యక్షంగా లక్షల్లో జనాలు వస్తుంటే సోషల్ మీడియా, టీవీల ద్వారా ఆయన సందేశాలను కోట్లలో ప్రజలు వీక్షిస్తున్నారు. ఇటువంటి అంకిత భావం ఉన్న పవన్ కళ్యాణ్ కు అభిమానులందరూ అండగా నిలిచి వారి ప్రేమను ఓట్ల రూపంలో మలిస్తే అసెంబ్లీలో అడుగు పెట్టడం ఖాయం. అన్నయ్య చిరంజీవి కోరుకున్నట్లు ఏలేవాడు అవుతాడు అనుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. అభిమానులు మీరేమంటారు?
కామెంట్ రూపంలో చెప్పండి. చివరగా జనసేనాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు దీక్ష మీడియా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.